మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలుగుదేశం పార్టీ ఆరోపణలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడతారా అంటూ కూడా మండిపడుతున్నారు. ప్రధానంగా వైసీపీ నేతలపైన తెలుగుదేశం పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లతో వైసీపీ ఆందోళన చేయిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించారు. అనంత చేతనైతే వైసీపీ నేతలపైన చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. డిఎస్సి అక్రమాలపైన బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ప్రజా సమస్యలపైన వైసీపీ ఆందోళన ఆపేది లేదంటున్నారు అనంత. ఇంతకని ఏమన్నారు ఒకసారి చూద్దాం. సంబంధించిన వాళ్ళు మీ ఎమ్మడు ఉన్నారా? గంజాయి బ్యాచ్ వాళ్ళు లేకపోతే మీ ఎమ్మడు ఉన్నారా? దొంగ కేసులు, కూలీ కేసులు ఉండేవాళ్ళు, మీ ప్రభుత్వం మీ ఎమ్మడు ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టింది. వాళ్ళ గురించి ఆలోచన చేసుకో. వాళ్ళ గురించి ఈ సమాజానికి ఏం ఆన్సర్ చెప్తారో మీ పక్కన ఉండే వాళ్ళకి చెప్పు. ఎవరైనా కానీ ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకరు ఉంటే చూపించండి, రౌడీ సీటర్లు కానీ ఏ లాయర్లు కానీ ఎవరైనా కానీ. ఈ లాయర్లు ఏమని చెప్పేది? మీ నోటికి హద్దు పద్దు లేదా? మీరు ప్రజాప్రతినిధులు అయినంత మాత్రాన సరైన పరిపాలించమని చెప్తున్నాం. ఈ రోజు మేము నిరుద్యోగులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. ఎందుకు మీరు 2 సంవత్సరాల పైన అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చేసి? ఇంకా కేవలం 34 నెలలు, 34 మాసాలు మాత్రం మీరు అధికారంలో ఉంటారు. ఇంకా కూడా 9,500 కోట్ల రూపాయలు ఈ విద్యార్థులకు ఫీజులు బకాయిలు పడింది ఈ ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ అందరికి కూడా ఎప్పుడు ఇస్తారు? వారందరికి కూడా వారు విద్యా కోర్సులు పూర్తి చేసినా కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా, ఉద్యోగాలు పోవడానికి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఈ రోజు కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా మీరు ఫీజులు వెంటనే చెల్లించండి, దానికి ఆన్సర్ చెప్పండి. అలాగే నిరుద్యోగ వృత్తి, ఒక్కొక్క నిరుద్యోగి నెల 3,000 ఇస్తామన్నారు. ఇక్కడే నిరుద్యోగులు ఉన్నారు. ఇంకా కూడా ఇక్కడ నిలబడుకునే వాళ్ళే గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్ చెప్పండి, అసలు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణలపైన వైసీపీ నేత అనంత వెంకటరామరెడ్డి అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. అనంత వెంకటరామరెడ్డి వర్సెస్ దగ్గుబాటి ప్రసాద్ గా మారింది మొత్తం వ్యవహారం కూడా. అసలు అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అనంతపురంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైన నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ రోజుకు 3వ రోజుకు చేరింది. ప్రధానంగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాను పూర్తిగా దుర్వినియోగం చేశారు. పెద్ద ఎత్తున డబ్బుకు పోస్టులను విక్రయించారు, టీచర్ పోస్టులు అనేటువంటి విధంగా ఆరోపిస్తూ వెంటనే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తూ 3 రోజులుగా అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ నగరపాలక సంస్థ కార్యాలయం వెంట వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అదేవిధంగానే విద్యార్థి యువజన విభాగం, అదేవిధంగానే లీగల్ సెల్, ఇలా వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆందోళనలో ఏమాత్రం సారం లేదు. అది పూర్తిగా రాజకీయ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన. ఎందుకంటే అంతా కూడా డిఎస్సీని సక్రమంగా చేశారు, పారదర్శకంగా నిర్వహించినా కూడా కొంతమంది రాజకీయ నిరుద్యోగులు చేస్తున్నారు అనేటువంటి విధంగా కామెంట్ చేస్తూనే మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన దీక్షల్లో ఒక్కరైనా విద్యార్థులు ఉన్నారా, లేకపోతే నిరుద్యోగులు ఉన్నారా? అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ నిరుద్యోగులు ఉన్నారా? అందులో అనంత వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి చుట్టూ ఎవరున్నారు? అతని పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు అనేటువంటి విధంగా సీరియస్ కామెంట్స్ చేశారు దగ్గుపాటి ప్రసాద్. ఈ ఘటన పైన మొత్తం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన. అనంత వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ నిరాహార దీక్ష చేస్తున్నారో ఈ నిరాహార దీక్ష సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎవరు రౌడీ షీటర్లు అసలు నిరూపిస్తున్నారు, అసలు రౌడీ షీటర్లు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు, అసలు ఇంత సామరస్యంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే రౌడీ షీటర్లు అనేటువంటి విధంగా మాట్లాడడము. కానీ రసూల్ ప్రధానంగా అంటే వెంకటరామరెడ్డి చేసినటువంటి విధంగా రౌడీ షీటర్లు అని నిజమా కాదా నిరూపించని అంటూ ఒక రకమైనటువంటి సవాల్ విసిరేటువంటి ఛాలెంజ్ చేశారు. దీనిపైన దగ్గుబాటి ప్రసాద్ స్పందించేటువంటి అవకాశం కనబడుతుంది, లేదా ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? అయితే అనంత వెంకటరామరెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. చేతనైతే నిరూపిస్తురా అనేటువంటి విధంగా కూడా సవాళ్లు విసిరారు.
మీ పార్టీలోనే మీ పాలనలోనే మీ చుట్టూ తిరిగే వాళ్ళపైన కేసులు నమోదు చేశారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, జైల్లోకి పంపించారు. వాళ్ళ గురించి మాట్లాడదాం అనేటువంటి విధంగా నిరూపించాలనేటువంటి విధంగా అనంత వెంకటరామరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అదే విధంగా చేసినటువంటి సవాళ్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా ఈ ఘటన పైన ప్రస్తుతం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంకా ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది వేచి చూడాలి. ఇప్పటిదాకా అసలు ఇది అతని దృష్టికి పోయి ఖచ్చితంగా పోయి ఉంటుంది. ఎందుకంటే చాలా సీరియస్ గా నిరాహార దీక్ష శిబిరంలో అనంత వెంకటరామరెడ్డితో పాటు అదే విధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, పలువురు యువజన నాయకులు కూడా తీవ్రంగా దీన్ని ఖండించారు. మరి దీనిపైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. కానీ ప్రధానంగా వైసీపీ ప్రజా సమస్యలు ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా సో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైంది అనేది మాత్రం అనంత వెంకటరామరెడ్డి చెప్తున్నటువంటి మాట. సో డిఎస్సి వ్యవహారం పైన అక్కడ వైసీపీ సంబంధించినటువంటి దీక్షకు సంబంధించిన నిర్వహణ లేదా కార్యకలాపాలు వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? డిఎస్సి అక్రమాల పైన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆందోళన నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు పెద్ద కాగా రేపుతున్నాయి. ఎందుకంటే బాగా రాజకీయంగా పూర్తి స్థాయిలో హీట్ పెంచాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. చాలా తీవ్ర స్థాయిలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అదేవిధంగానే విద్యార్థి యువజన సంఘం నాయకులందరూ కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే రాజీనామా వ్యవహారం పైన డిమాండ్ చేస్తే ఇతరత్ర సవాళ్లు విసురుతున్నటువంటి మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు, ఎందుకు సిబిఐ విచారణ కోవడం లేదు, సిబిఐ విచారణ కోరడం లేదంటే ఖచ్చితంగా వారు తప్పు చేసినటువంటి విషయం అక్కడ స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో స్పోర్ట్స్ కోటా విషయంలో ఎంపికైనటువంటి వాళ్ళ యొక్క పూర్తి వివరాలు ఏదైతే దానికి సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక కార్యక్రమం ఉందో దాన్ని అందరికీ కూడా బయట పెట్టాలి. స్పోర్ట్స్ కోటాను దుర్వినియోగం చేశారు. స్పోర్ట్స్ లో పాల్గొన్నట్టు కేవలం స్పోర్ట్స్ అసోసియేషన్లు ఇచ్చినటువంటి లేఖలను ఆధారం చేసుకొని ఏ విధంగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు స్పోర్ట్స్ కోటాలో. వాస్తవంగా ఎవరైతే ఈ స్పోర్ట్స్ లో పాల్గొని వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించి సర్టిఫికెట్లు పొందినటువంటి ఆ సర్టిఫికెట్ల ఆధారంగా ఉండాలి. కానీ కేవలం అసోసియేషన్ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని ఏ విధంగా మీరు క్రైటీరియాగా తీసుకుంటారో అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే డిఎస్సి నిర్వహణ కార్యక్రమాల్లో ఉన్నారో నేరుగా ఆ డిఎస్సి నిర్వహణ కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారే డిఎస్సిని రాసి ఏ విధంగా వాళ్ళు పోస్టు పొందారో ఇవన్నీ కూడా స్పష్టంగా ఆధారాలతో కూడా నిరూపితమయ్యాయి. అదే విధంగానే కొన్ని వాయిస్ మెసేజ్ల పరంగా ఏదైతే చర్చలు జరిగాయో ఎంత రేటు పలుకుతుంది అనేటువంటి విధంగా ఇదంతా మాట్లాడుకుందాం కలవండి అనేటువంటి విధంగా ఈ వాయిస్ రికార్డులన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బహిర్గతం అవుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం దిగిరావడం లేదు, ఎందుకు దీనిపైన స్పందించడం లేదు అనే విధంగా కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ రోజుతో నిరాహార దీక్షలు ముగిసినప్పటికీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ రోజు నిరాహార దీక్షలు ముగిసొచ్చు కానీ దీనిపైన పోరాటం మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతుంది అనేటువంటి విధంగా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జారీ చేస్తూ తీవ్ర స్థాయిలో స్పందించారు అనంత వెంకటరామరెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. రైట్ రసూల్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలపైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడతారా అంటూ కూడా ఆయన మండిపడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. వైసీపీ నేతలపైన తెలుగుదేశం పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే రౌడీ షీటర్లతో వైసీపీ ఆందోళన చేయిస్తున్నారు అంటూ కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఖండించారు. అట్ ద సేమ్ టైం చేతనైతే వైసీపీ నేతలపైన చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్నారు. ఇక డిఎస్సి అక్రమాలపైన బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం, ప్రజా సమస్యలపైన వైసీపీ ఆందోళన ఆపేది లేదంటున్నారు అనంత. అయితే అనంత విసిరినటువంటి ఛాలెంజ్ పైన ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో మనము వెచ్చుద్దాం. ఇక కూడా 9,500 కోట్ల రూపాయలు ఈ విద్యార్థులకు ఫీజులు బకాయిలు పడింది ఈ ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేకపోయారు మీ అందరికి కూడా? ఎప్పుడు ఇస్తారు వారందరికి కూడా? వారు విద్యా కోర్సులు పూర్తి చేసినా కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా ఉద్యోగాలు పోవడానికి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఈ రోజు కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా మీరు ఫీజులు వెంటనే చెల్లించండి, దానికి ఆన్సర్ చెప్పండి. అలాగే నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క నిరుద్యోగి నెల 3,000 ఇస్తామన్నారు. ఇక్కడే నిరుద్యోగులు ఉన్నారంటే కూడా
ఇక్కడ నిలబడుకునే వాళ్ళే గ్రాడ్యుయేట్ ఉన్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు. వారికి నిరుద్యోగ వృత్తి అంటే 26 మాసాలు 25 మాసాలు అయింది. ఒక్కొక్కరికి 75,000 నుంచి ఈ రోజు 78,000 వరకు కూడా బకాయి పడింది. ఈ గౌరవ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి ఉండే ఈ ప్రభుత్వం నాయకత్వం ఉండే ప్రభుత్వం. వారికి ఏం ఆన్సర్ చెప్తారో చెప్పండి, చెప్పండి ప్రజాప్రతినిధులు. ఆ పైన కాదు మీరు మాట్లాడేది. మీకు చేతనైతే మీరే చెప్పండి. మీ లోకేష్ గారికి, మీ విద్యాశాఖ మంత్రులకి మీ నిజాయితీ గురించి మేము ఉంటే నిరూపించుకోండి అని చెప్తున్నాం. అనుమానం వచ్చింది వీళ్ళందరికీ కూడా, జరిగిందని కూడా రుజువులతో మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు కోన శశిరావు ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించింది అతని ఆధ్వర్యంలోనే, అధికారి ఆధ్వర్యంలోనే. కోన శశిరావుని రాత్రికి రాత్రే నిన్న ట్రాన్స్ఫర్ చేయాల్సిన పని ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వానికి అని చెప్పి మేము నిలదీస్తున్నాం. ఈ కోన శశిరావు మరి చెప్పాడు కదా, అతను నిజాలు చెప్తా ఉన్నాడు. తర్వాత జిఐడికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారు ఉన్నారు. ఈ రోజు రావత్ గారిని కోన శశిరావు గారిని రాత్రికి రాత్రి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి మీకు కావలసిన వారిని ఆ ప్లేస్ లో తీసుకొని రావడం అంటే వారు సరిగా జవాబు చెప్పలేదు. మీరు చేసిన తప్పును సమర్థించలేదు. ఆ నిజాయితీ గల అధికారులు సమర్థించలేదు కాబట్టి రాత్రికి రాత్రే మీరు కోన శశిరావుని ఒక పెద్ద సీనియర్ అధికారి మన జిల్లాకు కూడా కలెక్టర్ గా పనిచేశారు. ఆయన నిజాయితీ గురించి నాకు బాగా తెలుసు. అటువంటి వారిని కూడా రాత్రికి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో మతలభ ఏమి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.